జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీ 2026కు సంబంధించి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పరీక్షకు ముందు రాజస్థాన్తో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్తో పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 3న జరిగిన పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ను గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో అందుబాటులోకి వచ్చినట్లు నిర్ధారించారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారన్న ఆయన కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000కు పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నీట్ యూజీ 2026కు సంబంధించి అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. పరీక్షను పూర్తిస్థాయి భద్రతా నిబంధనల మధ్య నిర్వహించామని, దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. పరీక్షా కేంద్రాలను సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి ఏఐ సహాయక సీసీటీవీ నిఘా ద్వారా పర్యవేక్షించామని, పూర్తిస్థాయి ప్రోటోకాల్ నడుమ పరీక్ష నిర్వహించామని స్పష్టం చేసింది. దర్యాప్తు పూర్తయ్యాక కేంద్ర విద్యాశాఖను సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ పేర్కొంది. నీట్ యూజీ 2026లో అవకతవకలపై విపక్షాలు మండిపడ్డాయి. నీట్ ఇకపై పరీక్ష కాదని, అది వేలమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపించారు.